హాయ్ ఫ్రెండ్స్. అసలు మనుషులకి ఏమైందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందరూ మంచివాళ్ళే. అందరూ మంచివాళ్ళలానే కనిపిస్తారు. కానీ ఏ నిమిషంలో ఎవరు ఎలాంటి తప్పు చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, 70 ఏళ్ల వయసున్న ముసలోడు 13 ఏళ్ల వయసున్న ఒక చిన్న పాపని ట్రాప్ చేసి లొంగదీసుకొని తన కోరికలు తీర్చుకోవాలనుకోవటం చాలా పెద్ద తప్పు. పెద్ద తప్పు అని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళ పరిస్థితులను బట్టి ఎవరైనా తప్పులు చేయవచ్చు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, తప్పు తప్పేనండి. కానీ కొన్ని క్షమించరాని తప్పులుంటాయి, కొన్ని క్షమించే తప్పులుంటాయి. అలాంటి క్షమించరాని తప్పే 70 ఏళ్ల వయసున్న నారాయణరావు చేశాడు. ఆ తప్పు చేయటం వల్ల అతనికి ఏమొరిగిందండి? ఏమీ లేదు. తను చనిపోతే చివరికి తను చనిపోతే సొంత భార్య, సొంత పిల్లలు కూడా దగ్గరకొచ్చి చూడలేని పరిస్థితి. ఏం ఒరిగింది అతనికి? ఏం ఒరిగింది ఏం లేదు. సొంత పిల్లలే మా నాన్నదే తప్పు అని ఒప్పుకోవాల్సి వచ్చింది. చేసేదేముంది? పెద్ద తప్పు చేశాడు, తప్పదు. దానివల్ల వాళ్ళ కుటుంబానికి అవమానాలు, వాళ్ళ పిల్లలకి అవమానాలు. మరి అవమానాలే కదండి. నారాయణరావు గారికి తెలియదా ఇది? తెలుసు, కానీ తెలిసినా చేశాడు. అదే అర్థం కావటం లేదు. ఎందుకు చేస్తున్నారు అన్ని? ఒక నారాయణరావే కాదండి, సమాజంలో చాలామంది ఉన్నారు ఇలాంటి తప్పులు చేసి బయటపడని వాళ్ళు. ఒకవేళ బయటపడితే ఎంత అవమానం జరిగిద్దో ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు చూస్తారు. కానీ అయినా కానీ ఇలాంటివి చేస్తానే ఉంటున్నారు. ఎప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక సొంత కూతురు తన లవర్తో వాళ్ళ అమ్మని చంపిస్తుంది. ఒక సొంత భార్య తన లవర్తో తన భర్తను చంపిస్తుంది. ఒక సొంత భర్త తన భార్యను చంపేస్తున్నాడు. సొంత అక్కని చంపేస్తున్నారు. సొంత చెల్లెలను చంపేస్తున్నారు. సొంత కూతురులను చంపేస్తున్నారు. అసలు సమాజం ఎటుపోతుందో, ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నలుగురు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపుతారు. ఏమొచ్చిందండి? ఏమీ రాదు. అయినా కానీ చేస్తున్నారు. ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద దురుద్దేశంతో ఎవడైనా చెయ్యి వేస్తే వాడిని నడి బజార్లో ఉరితీయాలండి. అప్పుడు ఏమైనా మారతారేమో. అప్పుడు దాకా మారరు. ఆడపిల్లలు గల తల్లిదండ్రులు ఎవరిని నమ్మాలండి? పక్కింటి బాబాయినా? పెదనాన్నని నమ్మాలా? పక్కింటి తాతయ్యని నమ్మాలా? ఎదురింటి మామయ్యని నమ్మాలా? ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మటానికి లేదండి. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న రోజులను బట్టి. లేకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. నేను ఒకటే చెప్పగలనండి, ఇలాంటి భయంకరమైన తప్పులు చేసే ముందు ఒక్క 10 నిమిషాలు దాని గురించి ఆలోచించండి. దాని గురించి మన ఫ్యామిలీ ఏమవుతుంది, దాని గురించి మనమేమవుతాం, మనం ఏమైనా హ్యాపీగా ఉండగలం. తర్వాత వితిన్ సెకండ్లలో నీ పరిస్థితులు మొత్తం మారిపోతాయండి. దయచేసి ఏ తప్పు చేయాలనుకున్నా కానీ 10 నిమిషాలు దాని గురించి ఆలోచించండి. నీకు పెళ్ళి అయితే నీ భార్య పిల్లల గురించి ఆలోచించు. నీకు పెళ్ళి కాకపోతే నీ తల్లిదండ్రుల గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించు. అది మగవాళ్ళైనా, అది ఆడవాళ్ళైనా, ఎవరైనా సరే ఒక 10 నిమిషాలు ఆలోచించండి. ఖచ్చితంగా అలాంటి థాట్ నుంచి బయటపడే అవకాశం ఉంది.